నీకు ఆకలిస్తూ ఉండాలి. ఆ సూర్యకాంతం ఏమైనా చెగోడిలో చెక్కిలాలో తెచ్చిందేమో కనుక్కో. ఇస్తే పుచ్చేసుకో. డబ్బు అడిగితే అప్పెట్టు. నీ రుణం తీర్చుకోలేనని చెప్పి ఆనకు చూసుకుందాం. తినేసావా? అలాగే చేతికి మూతికి అంటుకున్న నూనె అంతా చొక్కకు తుడుచుకో. నీకు ఇప్పుడు దాహం వేస్తూ ఉండుంటుంది. ఆ చెగోడిలో అవి చాలా కమ్మగా చేస్తుంది ఆవిడ. మరి చెమ్మిడి నీళ్లు తాగితే కానీ ఆ దాహం తీరదు. అక్కడేమో ఎవరిని చూసినా అమృతం తాగేడుస్తూ ఉంటారు. ఏదేమైనా నీళ్ల పని నీళ్ళదే. దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగితే స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది. ఏడిసినట్టుంది. నేను ఇప్పుడు అక్కడేగా ఉంది అనకు. నాకు తెలుసు. కింద అందరం అలాగే అనుకుంటాం. అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది ఇక్కడ సుఖమేమిటో. సర్లే, నీకు ఇప్పుడు నీళ్లు కావాలంటావు. నేను చెప్పినట్టు చెయ్యి. అలా ఓ 2 మంచినీళ్ళు తాగొస్తానండి అని ఇంద్రుడిని పర్మిషన్ అడిగి బయటకు వచ్చి, ఎక్కువసేపు అక్కడ ఉండకు. అతని ఈ పాటికే వేసిన తెల్లమొహం నువ్వు చూడలేవు. గబగబా నడు. మధ్యలో రంభో తిలోత్తమ కనిపిస్తే హాస్టల్ కుర్రాళ్ళలాగా ఏళ్ళు అవి వేయకు. పెద్ద ఆయనకి తెలిస్తే నిన్ను శిక్షిస్తాడు. అసలెవరో తెలియనట్టుగా తలంచుకొచ్చి, వాళ్ళేమీ మీ వాడు గీసిన అమ్మాయిల కంటే అందంగా ఏం ఉండరు. ఓ 2 జళ్ళ పరికిణి ఓణియా. వచ్చావా? ఇప్పుడు లెఫ్ట్ తీసుకో. కొంచెం నడవాలి మరి. నువ్వు ఇప్పుడు కైలాసానికి కదా వెళ్ళేది. మెల్లిగా నడవకు, నీకెవరో ఒకరు లిఫ్ట్ ఇస్తారులే. చూడు చూడు, ఎవరది? నెమల మీద వస్తున్నాడు. ఓ ఈయన అంత రయ్యని వెళ్ళిపోతున్నాడు. ఆయనే ఆగుతాడు. వినాయక వ్రతకల్పంలో చదవలా? ఇతగాడికి తొందర ఎక్కువ. 3 లోకాలు తిరిగి రమ్మంటే ముందే వెళ్ళిపోలా? అనక వాళ్ళ అన్నయ్య ఏమో కొంచెం బుర్ర ఉపయోగించి పవర్లోకి వచ్చేసాడు. తల్లిదండ్రుల గొప్పదనం తెలిసినవాడు ఎవడైనా అలాగే చేస్తాడనుకో. మరి ఇదే నాతో గొడవ. ఇలా ఒకదానిలోంచి మరో దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటా. ఎక్కడున్నావు? ఇంకొంచెమేలే. ఆయాసంగా ఉందా? ఉండేదో వెహికల్ వస్తుంది. ఎవరది? కుక్కలా ఉందే. కుక్కే. వీరభద్రుల వారు. వద్దులే, ఆయన వెళ్ళిపోని. దక్షయజ్ఞం గుర్తుందిగా. తలకాయలు మారిపోతాయి మళ్ళీ. ఉండు, ఇదేదో పెద్దదే వస్తుంది. కానీ అట్నుంచి వస్తుంది. ఎంత రాజసంగా ఉంది. సింహం మీద అమ్మవారు. కళ్ళు మూసుకోకు. ఆ వెలుగును చూడలేవు కరెక్టే, కానీ మళ్ళీ చూడగలవా చెప్పు? దండం పెట్టుకో. ఓ రకంగా ఈవిడిలా ఈ టైంలో వెళ్ళిపోవడమే మంచిదో రావణ. ఎందుకో తర్వాత తర్వాత నీకే అర్థమవుతుంది. పద పద. ఆగాగాగా, ఎలకలా ఉంది. ఎలకే సరిపోయింది. ఆయనకే చోటు చాలలేదు, నువ్వెక్కడెక్కుతావు? మరొక్క 4 అడుగులు వేస్తే వచ్చేసినట్టే. వినపడుతుందా శంఖం సౌండ్? నాట్యం నడుస్తున్నట్టుంది కైలాసంలో. తొందరగా వెళ్ళామంటే ఓ 2 ప్రక్రియలైనా చూడొచ్చు. అక్కడెవరో ఉన్నారు. నంది భృంగి కబుర్లు చెప్పుకుంటున్నారు. నిన్నెవరో ఆపర్లే. అదిగో ఎన్ని మంచు కొండలు చూడు. చలి గిలి అనకు. ఆయన దగ్గరికి వెళ్ళడమే మోక్షం. చూడు ఎంత నిండైన విగ్రహమో. కానీ ఎందుకు నీ వైపు అలా చూస్తున్నాడు? అర్థమైంది. మీరిద్దరూ కలిసి ఎంతసేపు రామకృష్ణ అంటూ వాళ్ళిద్దరివే గీశారు తీశారు. అదేననుకుంటా కోపం. ఇంకా నయ్యం, 3వ కన్ను ఒకటి ఉంది దీనికి. కనుక్కుందాం ఉండు. దండకం అందుకో. ఉత్తప్పుడంతా బోల్డ్ కబుర్లు చెప్తావు. బోల్డ్గా ఉండవా? మీ భక్త కన్నప్పలో పాట ఉందిగా, శివ శివ శంకర. అది అందుకో. పాడేశావా? చూసావా ఆయన కళ్ళు ఎలా వాలిపోయావు? అల్ప సంతోషం ఆయన. ఇతనెవడు ఆకుల్లో ఏదో పట్టుకెళ్తున్నాడు? శివశివ, పచ్చి మాంసం. ఇతగాడ కన్నప్పే అయ్యి ఉంటాడు. అవును, కొంచెం లావ్ అయ్యాడు. సంతోషంగా కూడా కనబడుతున్నాడు. నిన్ను చూసి దండం పెడుతున్నాడు. చూసావా? గుర్తుపట్టాడల్లే ఉంది. స్వామివారి చెవిలో ఏదో చెప్తున్నాడు. మీరిద్దరూ వాళ్ళిద్దరి కథని తీశారని చెప్తున్నాడేమో. ఇది ఒకందుకు మంచిదేలే. అదిగో నేను చెప్పలా, ఆయన నీ వేపలా చూస్తున్నాడు చూడు. ఆ కళ్ళలో నీ మీద ప్రేమ, జాలి, అభిమానం కనబట్టలా? నా బొర్రే రమణ. చల్లకొచ్చి మొంత దాచినట్టుంది నీ వ్యవహారం. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇప్పుడు ఏట్లేదేం దాహం? అలా ఆయన పక్కకి నడు. కొంచెం అసుంఠా, తగులుతావు. పరమశివుడో ఎవరనుకున్నావు? సమస్త లోకాలకి హడల ఆయన అంటేని. మీ ప్రైవేట్ మాస్టర్లా అనుకున్నావో ఏమో నిన్ను నీ బుడుగ్గాడిని చూసి భయం పడిపోవడానికి. వెళ్ళావా? అక్కడ చూడు, ఆయన జడల్లోంచి ఆవిడెవరో నిన్ను చూసి నవ్వుతోంది. స్వామివారి చెవులు ఈవిడే కొరికేస్తుంది. ఏదేమైతేనే
నాకు దివ్య దృష్టి గ్రహణ శక్తి ఎక్కువ రమణ. ఆవిడేముందో చెప్పనా? మీ ఫ్రెండ్ ఏది ఆ బొమ్మలాయన బాపునిలే సీతా కళ్యాణంలో గంగావతరణం చాలా బాగా తీశారని చెబుతోంది. నిజానికి ఆ భగీరథుల వారు అడిగితే మీరు నన్ను పంపించారా? అదేదో వీళ్ళిద్దరూ చూసినట్లుగా తీసేశారు. నిజానికి అదే బాగుంది అని నీ గురించి సిఫార్సు చేస్తుంది ఈవిడు కూడా. ఇక నీ పని సుడిపోయిపోయిందే రమణ. వాళ్ళిద్దరినీ బతిమాలుకోవాల్సిన పని లేదు. అలానే నిలబడి నోరు తెరు. ఆయన నెత్తిమించి ఆ గంగ అలా ప్రవహిస్తూనే ఉంటుంది. నీ దాహము తీరుతుంది, నాకు పుణ్యము దక్కుతుంది. నీతో కలిసి ఇంత యాత్ర చేసినందుకు గాను. తొందరగా కానీ మళ్ళా పార్వతితో వెళ్ళిపోచ్చిందంటే నేనేమిటి, ఆ శివుడే కాపాడలేడు నిన్ను. సర్వం శివార్పణం.